మీ ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం సార్. ఈ ఫ్యామిలీలో అందరి ఫోటోలు తీయాలనుకున్నాను. నేను ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కదా, ఆ రోజు మీకు ఈ ఆల్బమ్ ఇచ్చి వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఎరా కార్తీక్, ఏమంటారు మీరిద్దరు? ఆ, జరిగేదంతా చూస్తుంటే ఆ, సూరజ్కి చెప్పరా. సూరజ్కి జోస్న్ అంటే ఇష్టం ఉన్నట్టే ఉంది. ఇంకా లేదంటే ఇన్ని ఫోటోలు తీయడు కదా. కానీ సూరజ్ ఏంటి బావా సగం సగం మాట్లాడతావు? సూరజ్తో జోష్న ఎలా గొడవ పడుతుందో చూసావా? అయినా సూరజ్ ఎంత సహనంగా, ఎంత ఓపిగ్గా సమాధానం చెప్తున్నాడో. నువ్వేమైనా అను, జోష్నకి సూరజే కరెక్ట్. అబ్బా, దీపేంటిలా నోరు జారింది. ఇప్పుడు తాత ఏమంటాడో ఏంటో. తాతగారు, నేనేదో నా మనసులో మాటే అనేసావమ్మా. మీరిద్దరేమంటారు? మాకు అలాగే అనిపిస్తుంది నాన్న. దీపక్ కరెక్ట్గానే చెప్పింది మావయ్య గారు. జ్యోత్స్న లాంటి దాన్ని భరించాలంటే సూరజ్ లాంటివాడే కరెక్ట్. పైగా సూరజ్తో అది పోట్లాడే విధానం చూస్తే చూసే వాళ్ళకి అది కంప్లైంట్ లాగా ఉంది కాని అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం సూరజ్ చుట్టూ జ్యోత్స్న తిరుగుతుందని అర్థమవుతుంది. అంటే ఏంటి? జోస్ను కూడా సూరజ్ని ఇష్టపడుతుందని హత్ అంటుంది. మరి అలా కనిపించడం లేదే. దానికి ఈగో ఎక్కువండి, ఒప్పుకోదు. మనం అడిగినా ఒప్పుకోదు. దానికెంతో కొంత ఇష్టం లేకపోతే వాడి రూంలోకెళ్ళి ఆల్బమ్ చూడాల్సిన అవసరమేంటి? వాడి షర్ట్ ఉతకాల్సిన అవసరమేంటి? మనము ఆ వయసు దాటే ఇక్కడికొచ్చాం. అన్నీ అర్థమవుతున్నాయి. మావయ్య గారు, మిగతా విషయాలు చూడండి. కార్తీక్, నువ్వేమంటావురా? సూరజ్ అవుట్ హౌస్లో ఉండటానికి పనికిరాడు అన్నావు. ఆ మాటకి అర్థం ఏంటో ఇప్పుడు అర్థమైంది తాత. అవుట్ హౌస్కి పనికిరాడు అంటే ఇన్ హౌస్కి పనికొస్తాడనేగా. అదేరా. సరే, ఓ పని చేయరా. ఏంటి తాత? ముందు సూరజ్ గురించి వివరాలు తెలుసుకో. అలాగే తాత. నాకు మొత్తం వివరాలు కావాలి, వాళ్ళమ్మా నాన్న చరిత్రతో సహా. అన్నీ తీసుకొచ్చి నేను ముందు పెడతాను కదా. రే, అలానే ఈ విషయం సూరజ్కి తెలియకూడదు. నన్ను మరీ చంటి పిల్లాన్ని చేయకు తాత. ఏమాత్రం నాకు తెలియదా ఏంటి? అతా, ఏంట్రా, పార్టీ ఏది? ఇప్పుడు పార్టీ ఇస్తే నీ మరదలకు అనుమానం రాదు? వచ్చినా ఏముందిలే, తర్వాతైనా తెలియాల్సిందేగా. తెలియాల్సిందే గాని ఆడపిల్ల పెళ్ళంటే తొందరపడకూడదురా. ముందు అబ్బాయి వివరాలు పూర్తిగా తెలుసుకో. మనం అంతా ఓకే అనుకున్నాకే జ్యోత్స్నకి చెప్దాం. అలాగే మావయ్య. మొత్తానికి సామెత నిజమైందిగా. ఏం సామెత? సంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగిందంటారు కదా. ఇంటి ముందే అల్లుణ్ణి పెట్టుకుని పెళ్ళికొడుకు కోసం మావయ్య ఊరంతా తిరుగుతున్నాడు. నా కూతురు నా భారం కూడా తగ్గించేసిందిరా. నిజానికి దాని పెళ్లి బాధ్యత నీదేరా. జాగ్రత్తగా జరిగేలా చూడు. అలాగే మావయ్య. ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి 3 ముళ్ళు వేసేంత వరకు నా చిన్న మరదల పెళ్లి బాధ్యత మాది మాది మాది. ఓకేనా మావయ్య? అమ్మా మాలిని, ఏంటి మావయ్య గారు? కూర్చోమ్మా. మన ప్రయాణం రేపేనమ్మా. గుర్తుంది మావయ్య గారు. కానీ ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ అంటారా? 2 రోజులే కదమ్మా. ఈ 2 రోజులు లేకపోతే మనం వాళ్ళకి భయపడి పారిపోయాం అనుకుంటారేమో బాబాయ్. ఈ దక్షిణామూర్తి గురించి వాడికి బాగా తెలుసమ్మా. నేనెన్నాళ్లు దూరంగా ఉన్నా ఏదో ఒకరోజు తిరిగొస్తారని ఎదురుచూస్తూనే ఉంటాడు. నా కూతురు వాడింటి దగ్గర లేకపోయి ఉంటే మళ్లీ జీవితంలో వాడి మొహం చూడాల్సిన అవసరం వచ్చేదే కాదు. కాని చూసావమ్మా, భగవంతుడు ఎలాంటి రాత రాశాడో.
నమ్మిన పాపానికి స్నేహితుడే మోసం చేశాడు. నా కూతుర్ని దూరం చేశాడు. వాడి వల్ల జీవితంలో కోలుకోలేనంత నష్టాన్ని చూశాను. అయినా వాడితో సహనంగా మాట్లాడుతున్నానంటే ఒకే ఒక్క కారణం సుమిత్ర. నేను సుమిత్ర కోసమైనా మళ్ళీ వస్తానని వాడికి తెలుసమ్మా. మీరు రావడం కాదు మావయ్య గారు, సుమిత్రనే మనింటికి రప్పిస్తాను.